హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ భావన. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఇవాళ మార్నింగ్ రొటీన్ చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే పాపకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి రైస్ పెట్టేశాను. ఈలోపు మా చిన్న పాప లేచింది. అది ఏడవకుండా మా పెద్ద పాప దాన్ని ఆడిస్తుంది. సో అది చూసుకుంటుంది. ఈలోపు నేను టిఫిన్ ప్రిపేర్ చేసేస్తున్నాను. మా చిన్న పాపకి ఫస్ట్ లేవగానే టిఫిన్ కావాలి, అందుకని దోశ వేసేస్తున్నాను అనమాట. దానికి ఇచ్చేసి నేను తర్వాత పని చూసుకుంటున్నాను. ఈరోజు చాలా పని ఉందండి నాకు, ఎందుకంటే రేపు ఫ్రైడే కదా. థర్స్డే ఇల్లు క్లీనింగ్ ఉంటుంది, దేవుడి క్లీన్ చేసుకోవాలి, చాలా పని ఉంటుంది. ఇక్కడ నేను దోశ వేసి మా చిన్న పాపకి ఇస్తున్నాను అనమాట. అది చూసారా, కూర్చొని తినమంటుంటే నేను కూర్చోను, నేను పడుకొనే తింటానని చెప్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా దానికి టిఫిన్ పెట్టేశాక నేను పిల్లలిద్దరికైతే హీటర్ పెట్టేశాను అనమాట స్నానానికి. వాళ్ళిద్దరు స్నానాలు అయిపోతే నేను వంట పని చూసుకోవచ్చు. ఇవాళ వంట చేసేటప్పుడు షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు టైం సరిపోలేదండి. ఇక్కడ మా పెద్ద పాప కోసం టిఫిన్ వేస్తున్నాను. అది ఆనియన్స్ లేకపోతే అస్సలు తినదు. ఇంక ఇవాళ లంచ్ బాక్స్లోకి వచ్చేసరికి లక్కీకి పొటాటో చిప్స్, రైస్, కర్డ్లోకి రైస్ పెట్టానమాట. స్నాక్స్ వచ్చేసి కజ్జికాయ పెట్టాను, అది తింటుంది. కజ్జికాయ ఒకటి సరిపోతుంది దానికి. సో రసం పెట్టాననమాట, ఎందుకంటే ఫ్రై ఒక్కటే తినలేదు కాబట్టి. దానికి తెలియదు నేను రసం పెట్టినట్టు. ఫ్రై మాత్రమే తింటుంది, రసం తినదు. స్కూల్లో ఫ్రై ఒకటి పెడితే వాళ్ళు ఊరుకోరు. ఇంకా దానికి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. అన్నీ సెట్ చేశాక దాన్ని స్కూల్కి పంపించేస్తే ఇంకా నేను నా పని ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట. చిన్న పాప ఎలాగో టీవీ చూస్తూ ఉంటుంది.